హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మన మెయింటెనెన్స్ డైట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. మన మెయింటెనెన్స్ డైట్లో వారంలో 3 రోజులు మనకు నచ్చిన ఫుడ్ తీసుకుంటూ వారంలో 4 రోజులు హెల్తీ ఫుడ్ తీసుకోవాలని చెప్పాను కదండి. మన మెయింటెనెన్స్ డైట్లో వారంలో 3 రోజులు మనకు నచ్చిన ఫుడ్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు 4 రోజులు హెల్తీ ఫుడ్ తీసుకోవాలండి. మరి మన మెయింటెనెన్స్ డైట్లో 11వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అటుకుల ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో 1 కప్పు ఎర్ర అటుకులు తీసుకోవాలండి. ఈ అటుకుల్ని రెడ్ రైస్తో తయారు చేస్తారు. మీ దగ్గర ఎర్ర అటుకులు లేకపోతే తెల్ల అటుకులు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ అటుకుల్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ అటుకుల్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ అటుకుల మీద 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల మీద ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఈ అటుకుల మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని అటుకుల్ని నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొన్ని అల్లం ముక్కలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయల ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే 2 పచ్చిమిర్చిని కూడా చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు పచ్చి బఠాణీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ క్యారెట్ ముక్కలు పచ్చి బఠాణీ కొంచెం ఉడికేంత వరకు వీటిని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ క్యారెట్ ముక్కలు పచ్చి బఠాణీ కొంచెం సేపు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా వీటిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న ఎర్ర అటుకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎర్ర అటుకుల్ని వీటిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ అటుకుల్ని మరీ ఎక్కువగా కలపకూడదండి, పేస్ట్ లాగా అయిపోతాయి. ఈ అటుకుల్ని ఈ విధంగా కొంచెం సేపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొన్ని కొత్తిమీర ఆకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన ఎర్రటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఎర్రటుకుల ఉప్మాని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఎర్రటుకుల ఉప్మా, ఈ అటుకుల ఉప్మాతో పాటు కొన్ని కీరా ముక్కలు కూడా మనం సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ని మార్నింగ్ 10 గంటలకు తీసుకోవాలి. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్లోకి మునగాకు పప్పు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 5-6 వెల్లుల్లి రేఖలు, 1/4 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయల ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే ఒక 2 పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు కొంచెం మెత్తబడేంత వరకు ఈ టమాటా ముక్కల్ని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు మునగాకు తీసుకొని ఈ మునగాకుని శుభ్రంగా వాష్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మునగాకుని దీంట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మునగాకుని 1 నిమిషం సేపు వేయించుకోవాలి. ఈ మునగాకుని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఈ మునగాకు మీద మూత పెట్టుకొని ఈ మునగాకుని 1 నిమిషం సేపు కుక్ చేసుకోవాలి. ఈ మునగాకును 1 నిమిషం సేపు మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మునగాకును ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 అరకప్పు కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కందిపప్పుని దీనిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కందిపప్పుని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కందిపప్పులో 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి.
ఇప్పుడు ఈ వాటర్ని కూడా దీంట్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మునగాకు పప్పును ఈ విధంగా తాలింపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మునగాకు పప్పును 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మునగాకు పప్పును 1 నిమిషం సేపు కుక్ చేసుకున్న తర్వాత ఈ మునగాకు పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మునగాకు పప్పుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్ ప్లేట్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను కినోవా రైస్ కుక్ చేసుకున్నానండి. 1 కప్పు కినోవా రైస్తో పాటు అలాగే 1 కప్పు మునగాకు పప్పు కూడా తీసుకోవాలి. అలాగే వీటితో పాటు 2 బాయిల్డ్ ఎగ్స్, కొన్ని కీరా ముక్కలు కూడా సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన మన లంచ్ ప్లేట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లంచ్ని మధ్యాహ్నం 1 గంట కల్లా తీసుకోవాలి. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు ఆకలేస్తే ఒక ఫ్రూట్ కానీ ఒక హెల్తీ స్నాక్ కానీ తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈవినింగ్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో తురిమిన కీరా 1/2 కప్పు వేసుకోవాలి. తురిమిన క్యారెట్ 1/2 కప్పు వేసుకోవాలి. దీనిలోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే కొన్ని అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం ఇంగువ, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1/2 కప్పు రాగిపిండి, 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ను కూడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఈ పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని ఒక టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని 1 గరిటె వరకు తీసుకొని ఒక ప్యాన్ కేక్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా ప్యాన్ కేక్ లాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ కేక్ మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ కేక్ని 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ కేక్ని 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పుకొని మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఈ ప్యాన్ కేక్ని రెండో వైపు కూడా 1 నిమిషం సేపు కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇదే విధంగా ఇంకొక ప్యాన్ కేక్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 ప్యాన్ కేక్స్తో పాటు కొన్ని కీరా ముక్కలు కూడా సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన మన డిన్నర్ ప్లేట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ డిన్నర్ని సాయంత్రం 7 గంటలకల్లా తీసుకోవాలి. మనం ఈ డిన్నర్ని సాయంత్రం 7 గంటలకు తీసుకున్న తర్వాత మళ్ళీ మనకు నైట్ ఆకలేస్తే 2 డేట్స్ తీసుకోవచ్చండి. అంతేనండి, మరి మన మెయింటెనెన్స్ డైట్లో 11వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వెయిట్ లాస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.